నెల్లూరులోని మున్సిపల్ స్కూళ్ల విద్యార్థులకు మంత్రి నారాయణ 7,000 సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. సైకిళ్ల కోసం తన సొంత నిధులు 5 కోట్లు కేటాయించారు. పంపిణీకి సిద్ధంగా ఉన్న సైకిళ్లను కూటమి నేతలతో కలిసి పరిశీలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మంత్రి నారాయణ తన సొంత నిధులతోటి పెద్ద ఎత్తున అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా దాదాపు 5 కోట్ల రూపాయలతోటి 7,000 సైకిళ్లు ఒకేసారి పంపిణీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చెప్పేందుకు మనతో పాటు వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏంటి సార్, మీ సిఎస్ఆర్ ఫండ్స్ అన్నీ కూడా మీ కుటుంబం తరఫున చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న స్కూల్స్లో పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి 8, 9, 10 తరగతులు అందరూ పిల్లలకి యాక్చువల్గా సైకిల్ ఇవ్వమని యాక్చువల్గా మా పిల్లలకి చెప్పడం జరిగిందండి. వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసి యాక్చువల్గా 7,000 సైకిల్ ప్రస్తుతం తెప్పించారు. ఇప్పుడు 8, 9, 10 తరగతి పిల్లలకి ఇస్తున్నారు. రేపు జనవరిలో ఇప్పుడు 7వ తరగతి చదువుతున్న పిల్లలకు కూడా ఇస్తారు. ఇలా ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే, నేను చదువుకునేటప్పుడు అరుణాచపురంలో ఉండేవాడిని. 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఈ విఆర్ హై స్కూల్లో చదివాను. ఆ రోజుల్లో ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకునే క్యారీ తెచ్చుకునే సిస్టమ్ లేదు. ప్రతిరోజు ఉదయం అక్కడి నుంచి ఇక్కడి దాకా నడిచి వచ్చి మళ్ళీ మధ్యాహ్నం 1 గంట భోజనానికి టైం ఇస్తే ఇక్కడి నుంచి అరుణాచపురం పోయి భోజనం చేసి మళ్ళీ క్లాసుకి 2 గంటలకు వచ్చేవాళ్ళం. సో 1 to 2 బ్రేక్ ఇస్తే బ్రేక్ ఇవ్వగానే ఇక్కడి నుంచి అరుణాచపురం నడిచిపోయేవాళ్ళం, భోజనం చేసేవాళ్ళం, మళ్ళీ 2 గంటలకు వచ్చేవాడిని, మళ్ళీ సాయంకాలం నడిచిపోయేవాళ్ళం. అంటే 1 అవర్లోనే అంత డిస్టెన్స్ పోయి రావటం జరిగింది. అలా పిల్లలు డిఫరెంట్ స్కూల్స్లో చదువుతున్నారు, డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నారు. ఆ పిల్లలు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో, ఏదైతే నేను ఇబ్బంది పడ్డానో అటువంటి ఇబ్బంది పడే ఉద్దేశంతో మా పిల్లలకి చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే దీనికి స్పందించి 7,000 తెప్పించారు. మరొక 3,000 కూడా తెప్పించబోతున్నారు. యాక్చువల్గా 8th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా రేపు ఇవ్వాలని డేట్ ఫిక్స్ చేసాం. అయితే వర్షం చూసినంటాం, నిన్న మొన్న వచ్చిన కొద్దిగా వర్షంతో యాక్చువల్గా గ్రౌండ్ కూడా వాటర్ అయింది. అందువల్ల అందరూ యాక్చువల్గా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని ఒక 2 రోజులు 3 రోజులు పోస్ట్పోన్ చేస్తే బెటర్ అన్నారు. అందువల్ల రాబోయే ఫ్రైడే కానీ సాటర్డే కానీ, ఎందుకంటే రేపు చూసుకొని వర్షం, దాన్ని బట్టి ఫ్రైడేనా సాటర్డేనా ఫిక్స్ చేస్తాం. వీలైనంత వరకు ఫ్రైడేనే ఫిక్స్ చేసి ఈ కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుంది. ఈ సైకిళ్ళు కూడా మంచి కంపెనీ సైకిల్, క్వాలిటీ సైకిల్ ఇస్తున్నారు. ఏదో ఇచ్చామన్నట్టు కాకుండా అన్ని కంపెనీ సైకిల్సేనండి. పిల్లలకు కూడా చక్కగా ఎలా ఫెసిలిటీ ఉంటుందో ఆ విధంగా కంపెనీ సైకిల్స్ అది ఇచ్చాం. ఏదో ఎవరి దగ్గర చేయించినవి కాదు. ఎందుకంటే మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడకూడదు. వాళ్ళందరూ కూడా నిరుపేదల పిల్లలు. అందువల్ల ఏంటంటే క్వాలిటీ ఇవ్వడం జరిగింది. సిఎస్ఆర్ ఫండ్స్ తోటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పుడు స్కూల్స్ కూడా దాదాపు 15 వరకు కూడా డెవలప్ చేస్తున్నారు. అవన్నీ ఎప్పుడు కంప్లీట్ అయ్యే అవకాశాలు? విఆర్ఐ స్కూల్ అయితే యాక్చువల్గా మా పిల్లలు ఎన్సీసీ గ్రూప్ ఇద్దరిని కలిపి చేయించానండి. అదేవిధంగా సిటీలో 15 స్కూల్స్, రూరల్లో కూడా ఒక స్కూల్ టేకప్ చేశాం. మిగతా కూడా టేకప్ చేస్తాం త్వరలో. రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో కూడా ఇదే విధంగా చేయాలని విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు లోకేష్ గారు ఏదైతే కోరుకుంటున్నారో ఆ డైరెక్షన్లో ఈరోజు ఈ యొక్క నా కాన్స్టిట్యున్సీలో స్కూల్స్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. మొత్తమే చూస్తే దాదాపు ఒకేసారి 7,000 సైకిళ్ళు పిల్లలందరికీ కూడా పంపిణీ చేయబోతున్నారు ఉచితంగా. అలాగే నగరంలోని 15 స్కూళ్ళని కార్పొరేట్ స్థాయిలో డెవలప్ చేస్తూ ఉన్నారు. విద్యా వ్యాప్తికి మంత్రి నారాయణ కృషి చేస్తున్నారు. ఇది కొన్ని పరిస్థితి. వీడియో జర్నలిస్టు సురేంద్రతో మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి, నెల్లూరు.